హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే మీలో మీకు తెలియని విషయాలు అండ్ మీ పర్సన్ మీలో అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటివి అనేది ఈ రీడింగ్. సో వెరీ సింపుల్. అండ్ మీరు చేయాల్సిన ఒక విషయం ఏంటిదంటే ఈ వీడియో అయిన తర్వాత ఈ విషయాలు మీరు మీ పర్సన్ని ఖచ్చితంగా అడగాల్సిందే. అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ రీడింగ్ కరెక్టా కాదా అనేది. సో మనము స్టార్ట్ చేద్దాం. ఇది పైల్ 1 అండ్ ఇది పైల్ 2. మీకు నెంబర్ వైజ్గా అయినా 1 or 2 అయినా చూస్ చేసుకోండి, లేదంటే ఈ కార్డ్ డెక్ కానీ ఈ కార్డ్ డెక్ కానీ చూస్ చేసుకోండి. సో మనం స్టార్ట్ చేద్దాం. మీలో మీకు తెలియని విషయాలు ఏంటివి అండ్ మీ పర్సన్కు తెలిసిన విషయాలు ఏంటివి అనేది. సో ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చి ఈ వీడియోస్ మీకోసమే అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్ని చెప్పండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ కార్డ్, ఓకే. సో మీలో మీకు ఇవన్నీ మీకు తెలియని విషయాలు మీలో, కానీ మీ పర్సన్కు తెలిసిన విషయాలు. ఓకే. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ సార్ట్స్తో మీలో మీకు తెలియని విషయం ఏంటిది అంటే మీరు కొంచెం ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తారు. అది మీకు తెలియదు. మీరు ఏమనుకుంటారు, నేను జనరల్గానే ఆలోచిస్తున్నాను, ఓవర్ థింక్ నేనెందుకు చేస్తాను అనుకుంటారు. కానీ మీరు ప్రతి విషయంలోనూ, అంటే మీ పర్టికులర్గా రిలేషన్షిప్ పరంగా మీరు ప్రతి విషయంలోనూ ఓవర్ థింక్ చేస్తారు. అండ్ ఎక్కువ స్లీప్లెస్ నైట్స్, అంటే ఈ ఓవర్ థింక్ చేస్తూ ఉండడం వల్ల ప్రాపర్గా స్లీప్ ఉండదు మీకు. అండ్ ఈ విషయం మీ పర్సన్కి చాలా బాగా తెలుసు. నాకు తెలిసినంత వరకు ఈ విషయం మీతో కూడా చాలాసార్లు చెప్పి ఉండొచ్చు, బట్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అరే నేనెందుకు ఓవర్ థింక్ చేస్తాను, నాకేం అవసరం ఓవర్ థింక్ చేయడం అని మాట చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. కానీ మీలో ఈ ఓవర్ థింక్ నేచర్ ఉంది. సో దాన్ని మీ పర్సన్ చెప్పినట్టు మీరు ఎక్కువగా ఓవర్ థింక్ చేయకండి అనేది ఫస్ట్ కార్డ్తో. ఒకవేళ మీకు ఇంకా మీ పర్సన్ చెప్పకపోతే మీరు ఇది అడగండి ఖచ్చితంగా. అండ్ సెకండ్ కార్డ్తో ఏమనిపిస్తుంది అంటే మీరు మోస్ట్లీ మీకే సిచ్యువేషన్స్ కొన్నిసార్లు బాగుండవు, బట్ ఆ బాలేని సిచ్యువేషన్లో కూడా మీరు వేరే వాళ్ళకు హెల్ప్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అది మీకు తెలియదు. మీరేమనుకుంటారు, నార్మల్గానే అనుకుంటారు, హెల్ప్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ ఆ సిచ్యువేషన్ అక్కడ మీకే బాలేదు, దెన్ మీరెందుకు హెల్ప్ చేయడం? ఇది మీలో ఉన్న ద బెస్ట్ క్వాలిటీ. అండ్ ఇది మీరు క్వాలిటీ కాబట్టి దాన్ని మీరు అబ్జర్వ్ చేసి ఉండరు. జనరల్గా అది హ్యాబిట్ లాగా ఉండిపోతుంది, దాన్ని మీరు అబ్జర్వ్ చేసి ఉండరు. కానీ ఇది మీ పర్సన్కి తెలుసు, మీలో ఉన్న ఇంత మంచి హెల్పింగ్ నేచర్. ఇది మీలో జనరల్గా ఉంది ఒక విషయం, అది దాన్ని మీరు అంత పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ మీ పర్సన్ దీన్ని చాలా బాగా అబ్జర్వ్ చేశారు, మీలో ఉన్న హెల్పింగ్ నేచర్ని. ఎట్ ద సేమ్ టైం కొన్ని సిచ్యువేషన్స్లో ఈ కార్డ్తో ఏమనిపిస్తుందంటే 5 of Pentaclesతో ఫినాన్సెస్ పరంగా మీరు ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉండడం, ఇది కొంచెం మీకు మరీ ఓవర్ హెల్పింగ్ నేచర్ లాగా మీ పర్సన్కి అనిపిస్తూ ఉండొచ్చు. ఇది మీలో ఉన్న ద బెస్ట్ థింగ్ అండ్ మీరు అబ్జర్వ్ చేయని విషయం మీ పర్సన్ అబ్జర్వ్ చేసిన విషయం. అండ్ కింగ్ ఆఫ్ కప్స్తో ఏం మీలో ఉన్న మీకు తెలియని విషయం ఏంటిదంటే మీరు ప్రతి విషయాన్ని ఎమోషన్తో కనెక్ట్ చేస్తారు. లైక్ మీ కెరియర్ పరంగా, మీ ఫినాన్సెస్ పరంగా ఏది జరిగినా దాన్ని మీ ఎమోషన్స్తోనే కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జాబ్ ఇంటర్వ్యూ సెలెక్ట్ కాకపోవడం కానీ, ఏదైనా బిజినెస్లో ఏదైనా ప్రాఫిట్ రాకపోవడం కానీ, మీరు దాన్ని ఏం చేస్తారంటే ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేవు అందుకే ఫినాన్షియల్స్గా ప్రాఫిట్ లేదు, ఇంట్లో నేను హ్యాపీగా లేను అందుకే ఇంటర్వ్యూ సరిగ్గా ఇవ్వలేదు అంటే ప్రతి విషయాన్ని మీరు ఎమోషన్తోనే కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది మీరు అబ్జర్వ్ చేయలేదు. జనరల్గానే చెప్తున్నాను కదా, అందుకే నేను ఈరోజు బాగాలేను అందుకే ఇంటర్వ్యూ సెలెక్ట్ కాలేదు, ఇది మీ వర్షన్. కానీ మీ పర్సన్ ఏమంటారంటే ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేకపోవడానికి నువ్వు సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఏం సంబంధం ఉంది?
కరెక్టే కదా, మీ పర్సెప్షన్ మీది, వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళది. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేయరు, ప్రతి విషయాన్ని ఎమోషన్స్తో కట్టేయడం, కానీ మీ పర్సన్ అబ్జర్వ్ చేశారు ఈ విషయాన్ని. అండ్ 2 ఆఫ్ పెంటికల్స్తో ఏంటిది అంటే లైక్ మీరు ప్రతి సిచ్యువేషన్ని అండ్ మీకు ప్రతిసారి 2 ఛాన్సెస్ ఉంటాయి, ఎస్ ఆర్ నో అన్నట్టు. అంటే ఇదా అదా ఏదైనా కానీ చూస్ చేసుకోవచ్చు, 2 పాజిటివ్గానే ఉంటాయి. అండ్ ఇది మీకు లక్కీ థింగ్ ఒకటి, 2 సిచ్యువేషన్స్ అంటే చాయిస్ లాగా అనుకోండి. అలా మీకు 2 సిచ్యువేషన్స్ ప్రతిసారి ఉంటాయి, అందుకే మీరు చాలా క్విక్ డిసిషన్స్ తీసుకుంటారు. 2 పాజిటివ్గా ఉన్నప్పుడు ఏది తీసుకున్న పాజిటివ్గానే జరుగుతుంది కదా, అలా 2 పాజిటివ్ థింగ్స్ ఉంటాయి, మీరు క్విక్గా డిసిషన్ తీసుకుంటారు. ఇది మీ పర్సన్ అబ్జర్వ్ చేశారు. అండ్ మీరేమనుకుంటారంటే లైక్ మనలో మన జనరల్ థింగ్స్ మనకు జనరల్గానే అనిపిస్తాయి, బట్ మనల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళకి అవి కొంచెం స్పెసిఫిక్గా స్పెషల్గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తనకి 2 విషయాలని హ్యాండిల్ చేయడం బాగా తెలుసు, మీరు చాలా బాగా సిచ్యువేషన్స్ని, థింగ్స్ని మీ కెరియర్ పరంగా హ్యాండిల్ చేస్తున్నారు అనేది మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అంటే మీ పర్సన్కి తెలుసు మీరు బాగా హ్యాండిల్ చేస్తారని, అంటే సిచ్యువేషన్స్ని కెరియర్ పరంగా కానీ, డిసిషన్స్ తీసుకోవడం కానీ, డిసిషన్ మేకింగ్ కానీ అన్నీ బాగా హ్యాండిల్ చేస్తారు. బట్ అది మీకు జనరల్ నార్మల్ థింగ్, అంటే 2 ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవడం, అది మీకు నార్మల్ థింగే. బట్ మీ పర్సన్ అబ్జర్వ్ చేసిన విషయం ఇది. ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను రీడింగ్. అండ్ ఇప్పుడు మనము సెకండ్ పైల్ చూద్దాం. సో ఫస్ట్ పైల్లో మెసేజెస్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయ్యాయో మీ ఒపీనియన్ని ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి, సో దట్ నాకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో ఇప్పుడు పైల్ 2 వాళ్ళకి చూద్దాం. మీలో మీకు తెలియని విషయాలు అండ్ మీ పర్సన్ అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటిది అనేసి. చేంజ్, సక్షన్ కార్డ్, పార్టిసిపేషన్ అండ్ ఇన్నర్ వాయిస్ కార్డ్ వచ్చింది. సో పైల్ 2 వాళ్ళు ఎవరైతే ఈ కార్డ్ని చూస్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. మీకు తెలియని అండ్ మీ పర్సన్కు మీ గురించి తెలిసిన విషయాలు ఏంటివి అంటే ఫస్ట్ కార్డ్తో చేంజ్ కార్డ్తో మీలో మీకు తెలియని విషయం ఏంటిది అంటే మీరు ప్రతి విషయాన్ని చాలా ఈజీగా, చాలా యాక్టివ్గా, చాలా పాజిటివ్గా యాక్సెప్ట్ చేస్తారు. అంటే ప్రతి విషయాన్ని పాజిటివ్గా యాక్సెప్ట్ చేయడం చాలా చాలా కష్టం. చాలా విషయాల్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇంత బాధ, ఇంత స్ట్రెస్, ఇన్ని కోపాలు. కానీ మీలో ఉన్న ఒక విషయం, చాలా పాజిటివ్ విషయం, చాలా గుడ్ థింగ్ ఏంటిది అంటే మీరు ప్రతి విషయాన్ని చాలా పాజిటివ్గా యాక్సెప్ట్ చేస్తారే. చేంజ్ కోసం మీరు రెడీగా ఉంటారు. సరే ఇది చేయాలి, ఇప్పుడు దీన్ని చేంజ్ అవ్వాలంటే మీకు దాని గురించి అంత మీరు మైండ్కి అంత స్ట్రెస్ తీసుకోరు. సరే చేద్దాం, చేంజ్ అవుదాం. జాబ్ పరంగా కానీ, ఇంటి పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ ఏదైనా సరే యు ఆర్ వెరీ హ్యాపీ టు చేంజ్ అండ్ యు ఆర్ వెరీ పాజిటివ్ టు యాక్సెప్ట్ ద థింగ్స్ యాజ్ ఇట్ ఈస్. ఎలా ఉన్నా సరే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. అంత పాజిటివ్ ఎనర్జీ మీలో ఉంది. ఇది మీరు అబ్జర్వ్ చేయలేదు మీ విషయంగా, మీ పర్సన్ మీ విషయంలో ఇది అబ్జర్వ్ చేశారు. సో మీరు ఖచ్చితంగా మీ పర్సన్ అడగండి, నాకు తెలియకుండా నువ్వేమో అబ్జర్వ్ చేసావని. వాళ్ళు చెప్పిన లిస్ట్ ఈ లిస్టుతో రెజొనేట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ కార్డ్తో ఇక్కడ చేంజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఈ కార్డ్తో ఏమనిపిస్తుంది అంటే మీలో మీకు తెలియని విషయం ఏంటిదంటే మీరు చాలా ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. చాలా ఎక్కువ 8 hours వర్క్ చేయమంటే 10 hours వర్క్ చేయడం కానీ, ఈ ఒక రోజులో 2 రోజుల్లో చేయాల్సిన వర్క్ని ఒక్క రోజులో అయిపోగొట్టడం, అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ అది ఆల్వేస్ పాజిటివ్ ఎనర్జీనే ఇస్తుంది హార్డ్ వర్క్ చేయడం. బట్ కొన్నిసార్లు మీకు అది స్ట్రెస్ని ఇస్తుంది, మీరు దాన్ని అబ్జర్వ్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడేక్ ఉన్నా, లైక్ మైగ్రేషన్ ఏదైనా కానీ హెడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, అది దానికి కారణం మీ వర్క్. మీరు ఎక్కువ వర్క్ చేయడం కానీ, లేదంటే టైంకి మించి వర్క్ చేయడం, ఇలాంటి థింగ్స్ ఉంటాయి. అది మీరు అర్థం చేసుకోవట్లేదు.
మోస్ట్లీ ఈ సిచ్యువేషన్ని, ఈ థింగ్స్ని మీకు మీ పర్సన్ చెప్పి ఉండొచ్చు, కానీ మీరు దాన్ని అంత కేర్ చేసి ఉండకపోవచ్చు. సో అబ్జర్వ్ దీస్ థింగ్స్ ఇన్ యూ అండ్ లిమిట్గానే వర్క్ చేయండి. అప్పుడే అన్నీ యునో కరెక్ట్ వేలో వెళ్తాయి. అండ్ పార్టిసిపేషన్ కార్డ్తో మీరు అబ్జర్వ్ చేయని విషయం, ఎవరైతే పైల్ 2 చూస్ చేసుకున్నారో మోస్ట్లీ మీకు మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, మీకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ ఈ పార్టిసిపేషన్ కార్డ్తో మీకు తెలియని విషయం ఏంటిది అంటే మీరు చాలా ఈజీగా ఫ్రెండ్స్ని చేసుకుంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటిదంటే మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి చాలామంది ఇష్టపడతారు, బట్ మీరు కొంచెం చూసీగా ఉంటారు. అంటే అందరినీ ఫ్రెండ్స్ చేసుకోరు, అలా అని అందరినీ వదిలేరు, బట్ మీకు మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. అండ్ మీలో ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది దట్ ఎవ్రీబడి చాలామందిని అట్రాక్ట్ చేస్తుంది. మేబీ ఈ విషయం మీకు తెలిసి ఉండదు, ఎందుకంటే మన పాజిటివ్ ఆరా ఒక స్టేజ్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. అండ్ అది కూడా చాలా కష్టం మీద తెలుస్తుంది. ఒకవేళ మీకు ఇంకా ఈ ఎనర్జీ గురించి మీకు తెలియకపోతే ఖచ్చితంగా మీ పర్సన్ దీన్ని అబ్జర్వ్ చేసి ఉంటారు. అరే దీనిలో ఇంత పాజిటివ్ ఆరా ఎలా ఉంది, ఇంతమంది ఫ్రెండ్స్, ఇంత మంచి ఫ్యామిలీ, ఇంతమంది తనని ఇష్టపడతారు, తన పాజిటివ్ ఎనర్జీ ఎలా అసలు అని చాలాసార్లు అనుకుంటూ ఉండొచ్చు. సో మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా మీ పర్సన్ అడిగే తీరాల్సిందే. సో ఇది మీలో అబ్జర్వ్ చేయని విషయం. అండ్ ఇన్నర్ వాయిస్ కార్డ్తో లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, మీరు అబ్జర్వ్ చేయని విషయం అండ్ మీ పర్సన్ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటిది అంటే మీరు ఎక్కువగా మిమ్మల్ని మీరు బిలీవ్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం మీకు కొంచెం ఎక్కువ ఇంట్యూషన్ పవర్ కూడా ఉంది. అంటే లైక్ మీరు ఏదైతే సజెషన్స్ ఇస్తారో, ఏదైతే చెప్తారో వేరే వాళ్ళకు ఇలా చెయ్యి అలా చేయని, అవి మోస్ట్లీ కరెక్ట్గానే ఉంటాయి. అంటే 80% కరెక్ట్గానే ఉంటాయి. అండ్ మీరు ఎక్కువగా మీ ఇంట్యూషన్ పవర్ని బిలీవ్ చేస్తారు. మీరు ఇచ్చే సజెషన్స్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. అండ్ ఎవరైనా వచ్చి అడిగితే అరే నువ్వు ఇచ్చిన సజెషన్ బాగా పని చేసింది, ఎలా చెప్పావు, నీకేమన్నా ఆస్ట్రాలజీ తెలుసా లేదంటే ఫేస్ రీడింగ్ తెలుసా, ఇవన్నీ అడిగితే అరే నేనేం చెప్పలేదు జనరల్గానే చెప్పాను అని మీరు అంటారు. కానీ అది మీ ఇంట్యూషన్ పవర్. ఎట్ ది సేమ్ టైం మీరు మిమ్మల్ని ఎక్కువగా బిలీవ్ చేస్తారు. అదే మీలో మీకు తెలియని ఒక విషయం. అండ్ ఈ విషయాన్ని మీ పర్సన్ ఖచ్చితంగా మీలో అబ్జర్వ్ చేసిన 4th అండ్ ఫైనల్ థింగ్. సో ఇది సింపుల్గా రీడింగ్. ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఎట్ ది సేమ్ టైం కష్టపడడానికి రెడీగా ఉన్నారు, మంచి పాజిటివ్ ఎరా ఉంది, మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది, అండ్ ఇంట్యూషన్ పవర్ని బాగా బిలీవ్ చేస్తారు. ఇది పైల్ 2లో మీకు తెలియని మీ విషయాలు. ఖచ్చితంగా ఇవి మీ పర్సన్ని అడిగి తెలుసుకోండి. ఎంత పర్సెంట్ రెజొనేట్ అయ్యిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.